ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు. మీకు అందిన సమాచారాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. వీటిని మరింత సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగానే ఈ రోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ లో నా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు నేతకాని సామాజిక వర్గానికి దళితుల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగాలని ముందుకు సాగుతున్న వెంకటేష్ నేత గారికి, తమ్ముడు ఇస్మాయిల్, నా మిథిల వర్గానికి సంబంధించిన సత్యన్న, తమ్ముడు నరేష్, ఇంకా సమావేశంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఉద్యమం అవసరం. దీన్ని సీరియస్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కమిషన్ గడువు మార్చి 10 వరకు పొడిగించినందున దళితుల్లో ఉండబడే 59 కులాల్లో 58 కులాలు కుల సంఘాల నాయకత్వం అప్రమత్తంగా ఉండి వెనుకబాటు, జనాభా, మీకు న్యాయం జరగాల్సిన విషయాల మీద ప్రతి ఒక్క కులం లిఖితపూర్వకంగా తన అభిప్రాయాలని కమిషన్ ముందుకు తీసుకురావాలని అంశం మీద సూచన చేసే సమయంలో హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే షమీమ్ అఖ్తర్ గారి నివేదికలో ఆ హేతుబద్ధత, శాస్త్రీయతనే లోపించింది. దానివల్ల ప్రధానంగా 3 పొరపాట్లు జరిగింది. నంబర్ 1, రిజర్వేషన్ల కేటాయింపులో 3 గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు ఒక విధానాన్ని వర్తింపజేశారు. ఒక్కొక్క గ్రూపుకు ఒక విధానాన్ని చేశారు. ఒకరికేమో వెనుకబాటునే చూశారు, జనాభా చూడలేదు. ఇంకొకరికి వెనుకబాటు, జనం ఉన్నా కూడా ఆ 2 చూడలేదు. మూడవరికి వెనుకబాటు లేకపోయినా కేటాయించబడ్డ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పర్సెంటేజ్ లేకపోయినా వాళ్ళకు అధికంగా కేటాయించారు. ఈ విధంగా కేటాయించడం అనేది శాస్త్రీయత లోపించింది, హేతుబద్ధత లోపించింది, న్యాయం అనే ప్రక్రియ కూడా విఘాతం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, హేతుబద్ధత అనేది గీట్రాయిగా, శాస్త్రీయత పద్ధతి అనేది గీట్రాయిగా వర్గీకరణ ప్రక్రియకు సూచన చేయమని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ జరిగే సమయంలో ఈ 59 కులాల్లో జనాభా ఉండి వెనుకబాటన్న చూడాలి. జనాభా ఉన్నా కూడా ఆ నిష్పత్తి ప్రకారం అవకాశాలు పొందలేని వెనుకబాటు అదన్నా చూడాలి. లేదా రిజర్వేషన్లు ఏర్పడే జనాభా ప్రాతిపదిక కాబట్టి పంచడం కూడా జనాభా ప్రాతిపదికన జరగాలి. రిజర్వేషన్ ఏర్పడే జనాభా ప్రాతిపదిక మీద. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు. మీకు అందిన సమాచారాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. వీటిని మరింత సమాజం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగానే ఈ రోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ లో నా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు నేతకాని సామాజిక వర్గానికి దళితుల్లో ఉన్న అన్ని కులాలకు న్యాయం జరగాలని ముందుకు సాగుతున్న వెంకటేష్ నేత గారికి, తమ్ముడు ఇస్మాయిల్, నా మిథిల వర్గానికి సంబంధించిన సత్యన్న, తమ్ముడు నరేష్, ఇంకా సమావేశంలో పాల్గొన్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఉద్యమం అవసరం. దీన్ని సీరియస్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కమిషన్ గడువు మార్చి 10 వరకు పొడిగించినందున దళితుల్లో ఉండబడే 59 కులాల్లో 58 కులాలు కుల సంఘాల నాయకత్వం అప్రమత్తంగా ఉండి వెనుకబాటు, జనాభా, మీకు న్యాయం జరగాల్సిన విషయాల మీద ప్రతి ఒక్క కులం లిఖితపూర్వకంగా తన అభిప్రాయాలని కమిషన్ ముందుకు తీసుకురావాలని అంశం మీద సూచన చేసే సమయంలో హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే షమీమ్ అఖ్తర్ గారి నివేదికలో ఆ హేతుబద్ధత, శాస్త్రీయతనే లోపించింది. దానివల్ల ప్రధానంగా 3 పొరపాట్లు జరిగింది. నంబర్ 1, రిజర్వేషన్ల కేటాయింపులో 3 గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు ఒక విధానాన్ని వర్తింపజేశారు. ఒక్కొక్క గ్రూపుకు ఒక విధానాన్ని చేశారు. ఒకరికేమో వెనుకబాటునే చూశారు, జనాభా చూడలేదు. ఇంకొకరికి వెనుకబాటు, జనం ఉన్నా కూడా ఆ 2 చూడలేదు. మూడవరికి వెనుకబాటు లేకపోయినా కేటాయించబడ్డ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పర్సెంటేజ్ లేకపోయినా వాళ్ళకు అధికంగా కేటాయించారు. ఈ విధంగా కేటాయించడం అనేది శాస్త్రీయత లోపించింది, హేతుబద్ధత లోపించింది, న్యాయం అనే ప్రక్రియ కూడా విఘాతం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, హేతుబద్ధత అనేది గీట్రాయిగా, శాస్త్రీయత పద్ధతి అనేది గీట్రాయిగా వర్గీకరణ ప్రక్రియకు సూచన చేయమని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ జరిగే సమయంలో ఈ 59 కులాల్లో జనాభా ఉండి వెనుకబాటన్న చూడాలి. జనాభా ఉన్నా కూడా ఆ నిష్పత్తి ప్రకారం అవకాశాలు పొందలేని వెనుకబాటు అదన్నా చూడాలి. లేదా రిజర్వేషన్లు ఏర్పడే జనాభా ప్రాతిపదిక కాబట్టి పంచడం కూడా జనాభా ప్రాతిపదికన జరగాలి. రిజర్వేషన్ ఏర్పడే జనాభా ప్రాతిపదిక మీద.